బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతదేశం యొక్క ధర్మం, సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మ అని గౌరవిస్తాం. భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం. అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం. అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం, సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో, ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం. మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు, వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం. కానీ దుర్మార్గం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి, సంస్కృతికి, నమ్మకానికి, విశ్వాసానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు. దానికి ప్రతీక ఏంటి అంటే ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ టు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హరాస్మెంట్. ఏ దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఊరంతా ఒకదారి, ఉల్పుకట్ట ఒకదారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు. ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున పేలిస్తే అది హైదరాబాద్లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో, ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు నేను ఈవెంట్ను పోస్ట్పోన్ చేయను, ఈవెంట్ను కండక్ట్ చేస్తా, పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు. ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు, మిల్లా మ్యాగీ చేసినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇస్ దిస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పండి. ఆమె ఆర్డినరీ పర్సనా? షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఇంగ్లాండ్ లాంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక దేశానికి ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ ఈవెంట్కు ఆవిడ పార్టిసిపేట్ అవుతే
She is not less than any state international guest. She is a state guest. అంటే రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్తో ఆవిడను గౌరవించవలసినటువంటి ఒక బాధ్యత నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే. ఎవడు పడితే వాడు ఎందుకు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ దగ్గరికి పోయినారు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ను ఆట వస్తువులు లెక్క వాళ్ళ టేబుళ్ళ మీద కూర్చోబెట్టినారు. ఆ అమ్మాయి ఒక మాట అంది, నేను కామన్ సెన్స్తో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దే ట్రీటెడ్ మీ లైక్ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. అది ఈజ్ దిస్ నాట్ అ షేమ్ ఆన్ తెలంగాణ? ఈజ్ దిస్ నాట్ హ్యుమానిటీ ఆన్ షేమ్ ఆన్ ఇండియా? ఇంతకంటే దౌర్బల్యం ఉంటుందా? ఒక 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 విదేశీ వనిత నాకు రక్షణ ఉంటుంది, ఇక్కడ గౌరవం ఉంటుంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి ఒక భారతదేశానికి నేను పోతున్నా అని చెప్పని వస్తే నన్ను వ్యభిచారిగా చూసిండ్రు అని చెప్పని ఆ తల్లి పోయి అక్కడ మాట్లాడితే, ఈస్ దిస్ నాట్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్? తేలుగుట్టిన దొంగల లెక్క ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ గురించి 100 సార్లు మాట్లాడిండు కదా. లెంపలేసుకొని అమ్మ తప్పైపోయింది, మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయినామని చెప్పని కనీసం క్షమార్పణ అని చెప్పే ప్రయత్నం చేసిండ్రా? లేదు. ఎంక్వైరీ ఏమైనా కండక్ట్ చేసిండ్రా? తెలియదు. ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేసిండ్రా? లేదు. దొంగలే ఉన్న వాళ్ళని బయటికి పట్టుకొచ్చిండ్రా? లేదు. ఎక్కడికక్కడ చడి చప్పుడు లేకుండా ఇవాళ ఎవరిని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దురదృష్టం దాన్ని రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక ఫ్యామిలీ అఫైర్గా పార్టీ అఫైర్గా నిర్వహిస్తే నిర్వహించవచ్చుగా, కానీ బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్షంగా కావచ్చు సమాజంగా కావచ్చు మేము ప్రశ్నిస్తాం. ఈ 200 కోట్ల రూపాయలు మీ ఇంట్లో మీ ఇంటి వాళ్ళ కోసమో మీ ఇంటి వినోదం కోసమో మీ పార్టీ వాళ్ళ వినోదం కోసం నిర్వహించేటువంటి ఒక ఈవెంట్ కాదు ఇది. రాష్ట్ర ప్రతిష్ట దేశ ప్రతిష్ట ఇనుమడించేటువంటి ఒక రీతిలో వ్యవహరించమంటే మొత్తం దిగదార్చే రీతిలో వ్యవహరించినట్టు వైఖరిని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏం చెప్పినాడండి రేవంత్ రెడ్డి? పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయన్నాడు. తర్వాత తెలంగాణ పేరు ప్రతిష్ట పెరుగుతుందని చెప్పిండు, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మహిళా సాధికారత వస్తుంది, దాంతో పాటు మొత్తం భారతదేశానికి కూడా ప్రతిష్ట వస్తుందని చెప్పిండు. ఏం చేసిండే అంటే మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించారు. దీనికి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, నేను దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు అనుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు.